చేశారండి. అంటే ఇటువంటి క్యారెక్టర్ కూడా ఇలా మనోజ్ గారు ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇది కనుక కనుక మంచు మనోజ్ గారు బాగా చేశారు. ప్రతి ఒక్కరికి రిలీజ్ అవుతూ ఉంటుంది. సూపర్ అండి. ప్రతి ఒక్క ఏంటంటే హనుమాన్ మూవీ చూసాం, దానికంటే ఇంకా బ్లాక్ బస్టర్ ఇది అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. ఇది ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం అండి. చాలా మంది లాగ్ ఉందంటున్నారు. అంతేం లేదండి. ఏంటంటే మనం చూసే కొద్ది లాగ్ అనిపిస్తుంది, కానీ మనం చూసే సన్నివేశాలు బట్టి లాగ్ అనిపించదు. అలా లేదుగా, ఎవరికి తగ్గ మూవీ వాళ్ళు చేసుకుంటారు కదా. అంటే ఈ సన్నివేశాల్లో మాత్రం ప్రభాస్ ఉండాలి అని మనం అందరం కోరుకుంటాం. కరెక్ట్. ఇక్కడ తగ్గ విషయం ఏంటంటే తేజ గారికి ఇది బెటర్ మూవీ అని అనిపిస్తుంది. వైకుంది సాంగ్ లేదంటే కదా డిసప్పాయింటెడ్ అంటే అవుతారు కదా. అంటే పెడితే బాగుంటది ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే నెక్స్ట్ చూడొచ్చు అనుకోవచ్చు. ఎన్ని కోట్ల కలెక్షన్ వస్తుంది రావచ్చు. మాక్సిమం మనం లెక్క చేయలేదు, లెక్క చేయొచ్చు అనుకుంటున్నాను. హనుమాన్ క్రాస్ అయితే అవుతుంది అవుతుంది. మంకీ కింగ్ హాలీవుడ్ సినిమా అక్కడక్కడ చిన్న లింక్ కనిపించింది. సో ఓవరాల్ చూసుకుంటే మిరాయి బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ ఒకటి లేకపోయి ఉంటే 1000 కోట్ల పైన కొట్టేది సినిమా. సత్య గారు చిన్న హీరో అని ఇలా అంటున్నారా, లేకపోతే ఎలా ఉన్నారు? ఇది చిన్న హీరో పెద్ద హీరో అని కాదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. నేను చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ ల్యాగ్ ఒకటి లేకపోయి ఉంటే 1000 కోట్ల పైన కొట్టేది. కొట్టాలని నేను కోరుకుంటా. ఫ్యామిలీస్ కానీ చిన్నపిల్లలు కానీ అందరికి నచ్చుద్ది. సో నేను నా ఒపీనియన్ ఏం చెప్తానంటే కొంచెం లాగం. నేను 5కి 3 ఇస్తా రేటింగ్. మనోజ్ గారు అయితే అసలు విలన్ రోల్ లో నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఈ హాలీవుడ్ రేంజ్ విలన్స్ ఏదో వెపన్స్ పెట్టారు, బోర్లో ఊస్తే వెరైటీగా హాలీవుడ్ రేంజ్ లో చూపించారు. ఆ విజువల్స్ కానీ ఆ సీజీ వర్క్ కానీ. ఇది ఇంతకు ముందు బైరవంలో చేశాడు ఆయన, విలన్ రోల్ చేశాడు. బైరవంలో చచ్చిపోతాడు, చంపేస్తాడు. ఈ సినిమాలో సెకండ్ విలన్ రోల్. కాకపోతే ఈ సినిమా ముందు ఒప్పుకున్నట్టున్నారు, అది రెండోది అనుకుంటా. సో నాకైతే మనోజ్ గారి యాక్టింగ్ బాగా నచ్చింది. తేజ సజ్జా గారు కూడా యాక్టింగ్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. నేనేమనుకున్నానంటే కొంచెం ఆ ల్యాగ్ సీన్స్ ఒకటి లేకపోయి ఉంటే సినిమా 1000 కోట్ల పైన కొట్టేది. కొట్టాలని నేను కోరుకున్నా, కొంచెం ల్యాగ్ ఉంది. హనుమాన్ నా దృష్టిలో బ్లాక్ బస్టర్. ఈ మిరాయి అనే సినిమా కొంచెం ల్యాగ్ ఉంది అంతే. ల్యాగ్ ఒకటి లేకపోయి ఉంటే బొమ్మ దోలు తీరిపోయేది. ఏది డబ్బులు వచ్చేస్తాయి బాసు. ఈ రోజుల్లో 100 కోట్లు పెడితే 150 కోట్లు వస్తే అది హిట్ కాదు. ఇండస్ట్రీ రికార్డ్ కోరుకుంటున్నారు ఎవరైనా. 500 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు. మొన్న సినిమా వచ్చింది లిటిల్ హార్ట్స్, 5-6 కోట్లు, 3 కోట్లు పెట్టారు. ఈ ఏళ్ళు చూసుకుని 30 కోట్లు ఎంత వచ్చేసింది సినిమాకి. ఏ స్టార్ కాస్టింగ్ లేదు, ఏమి లేదు. చిన్న బుట్టగాళ్ళు వచ్చి 100 కోట్లు కొడుతున్నారు. తేజ సజ్జ ఎదగాలని నేను కోరుకున్నా, కాకపోతే కొంచెం స్క్రిప్ట్ లాగ్ అయింది. సినిమా అంతా బాగుంది. నేను 5కి 3 ఇస్తా. యాక్టింగ్ మాత్రం జబర్దస్త్ కాక ఎక్సలెంట్. మిరాయి అంటే ఏమనుకుంటారు మీరు? పేరెంట్స్ కట్టే దాని పవర్ఫుల్. మన తేజ సజ్జ అన్నకు బలం ఉండదు. ఆ కట్టే పట్టుకునే ఒక్కొక్కడికి కొట్టుడు ఉంటది. ఈ సినిమా వస్తే బ్రహ్మాస్త్ర సినిమా చూసినా కదా, బ్రహ్మాస్త్ర సినిమా అదేవిధంగా కల్కి సినిమా మిక్స్ కలిస్తే అలా ఉంటది. అట్లాంటి యూజ్లెస్ ఉంటది. హనుమాన్ గారు బాగలేదు కాక, హనుమానే కాకుండా హనుమాన్ సినిమా చూసినట్టే ఉంటది కొద్దిగా. కాకపోతే వరుసగా 200 కోట్లు వసూలు పక్కా చేస్తారు. 60 రితికా నాయక్ అని ఒక అమ్మాయి చేస్తే హీరోయిన్ రితికా నాయక్, ఆమె యాక్టింగ్ జబర్దస్త్. అదే విధంగా మన జగపతి బాబు అన్న అమ్మతోడు ఏం చెప్తుండనా, ముఖ్యంగా మంచి మనోజ్ యాక్టింగ్. ఫైట్లు ఎక్సలెంట్. బీజిఎం ఏం తాగి కొట్టావనా, బీజిఎంస్ మాత్రం అమ్మతోడు జబర్దస్త్ కొట్టిన. బీజిఎం హనుమాన్ సినిమా దగ్గర లేదు, విజువల్స్ మాత్రం జబర్దస్త్. విజువల్స్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది. ఏడా మన అదే అంటున్నా, కల్కి సినిమా ప్రభాస్ ఇంతకుముందు అదే చెప్తున్నా. బ్రహ్మాస్త్ర సినిమా చూసినట్టు ఉంటది, కల్కి సినిమా చూసినట్టు ఉంటది. కాకపోతే ఆ స్టోరీ వేరు. స్టార్టింగ్ రాముడు గురించి స్టోరీ ఉంటది, దాని తర్వాత కాక సెకండ్ హాఫ్ వచ్చేసి ఛత్రపతి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాకపోతే 9 గ్రంథాలు ఉంటాయి. గ్రంథాలకు సంబంధించి 9 గ్రంథాలు ఒక దగ్గర మన హిందువుల గురించి ఒక 2 గంటలలో చూపించడం చాలా గొప్ప విషయం. మొత్తం మీద 200 కోట్లు మాత్రం వసూలు చేస్తారు. చాలా బాగుంది. సో హనుమాన్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో, జై హనుమాన్ కి వెయిట్ చేస్తున్నాము. మధ్యలో మిరాయి కూడా మెస్మరైజింగ్ మిషన్, ఒక మంచి మోటివేషన్ మూవీ అయితే గనక
ఆడియన్స్ కి ఫీల్ అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ గానీ సెకండ్ హాఫ్ గానీ మూవీలో ఉన్న కిస్ట్లు, సో మనం చరిత్రలో తీసుకున్న విధానం చదివే అది కళ్ళతో మనము నోటితో పదాం. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే విజువల్ వండర్ గా గ్రాఫిక్స్ అయితే గనక చాలా బాగున్నాయి. తేజ సజ్జు హీరో అయిన నెగిటివ్ రోల్ లో మనోజ్ 1000% క్యారెక్టర్ కి బాడీ లాంగ్వేజ్ ప్రకారంగా ఆర్టిస్ట్ స్కిల్స్ తగ్గట్టుగా చాలా బాగా వెయిట్ ఉన్న క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసేది కాదు, మన కళ్ళతో చూస్తేనే వెయిటేజ్ ఏంటనేది తెలుస్తుంది. ఆ పెయిన్ ఏంటనేది కూడా రివీల్ చేశారు డైరెక్ట్. నీకు నెగిటివ్ గా ఏం వెళ్ళలేదు, స్టార్టింగ్ నుంచి ఎందుకు నెగిటివ్ అయ్యాడని పెయిన్ కూడా రివీల్ చేశాడు. సో బాగుంది మూవీ, వాచ్ వాయిస్ ఓవర్ ఉంది అంటారు ఏం కాదు, జస్ట్ టైటిల్ వరకు అంతే. ప్రభాస్ గారు కూడా ఉందా, నెక్స్ట్ పార్ట్ 2 లో ఉందా అంటున్నారు కదా. రానా అయితే కిస్ట్ ఇచ్చాడు, ఫుల్ ఎంత ఏంటి అనేది చెప్పలేదు. కిస్ట్లు అయితే బాగున్నాయి. అసలు ఏంటంటే థ్రిల్లర్, అడ్వాన్స్, ఫ్యాంటసీ ఎన్నో మూవీస్ చూస్తాం కానీ బట్ మన శాస్త్రాలకి తగ్గట్టుగా జై శ్రీరామ్ అనే దానికి ఇది ఒక మంచి విజన్ ఉన్న మూవీ, వాచబుల్ మూవీ. సో బట్ ఆయన బాడీ కూడా ఇప్పుడు 30 to 40 మధ్యలో ఉన్నాడు కాబట్టి హీరో కింద అది వేరే వర్షన్. విలన్ కింద అయితే కనుక 1000% జస్టిఫికేషన్ ఇస్తారు. బాగుంది సినిమా అయితే, బాగుంది 100% పక్కా మెసేజ్ అది. అది నేను రివీల్ చేయకూడదు. స్క్రీన్ మీద చూస్తుంటే ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మనం దేనికి కనెక్ట్ అయ్యామో అనుకుంటాం. చాలా మంది అమ్మాయి ఏం చేసిందని అడుగుతారు. అసలు ఆ మాట అనకుండా ఉండాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఈ సినిమా ఎంత బాగుందనేది చూస్తేనే అర్థమవుతుంది. వాచ్మెన్